ఈ వీడియోలో మనం మ్యాట్రిక్స్ అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 -5 4 7 అనే ఒక 4 నంబర్స్ తీసుకుందాం అనుకోండి. సో ఈ నంబర్స్ని మనం రకరకాలుగా అరేంజ్ చేసుకోవచ్చు. ఒకటి 3 -5 4 7 ఈ విధంగా చేసుకోవచ్చు. లేదా హారిజాంటల్గా 3 -5 4 7 ఇలా కూడా చేసుకోవచ్చు. అదే కాకుండా మరో విధంగా కూడా 3 -5 నంబర్ని మొదటి రోలో, 4 7 నంబర్స్ని రెండో రోలో ఈ విధంగా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. సో మొదటి అరేంజ్మెంట్లో చూస్తే 1 రో 4 కాలమ్స్ ఉన్నాయి. రెండో అరేంజ్మెంట్ చూస్తే 4 రోస్ 1 కాలం ఉంది. ఈ అరేంజ్మెంట్లో చూస్తే 2 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. సో వీటిని మనం మ్యాట్రిసెస్ అని పిలుస్తాం. జస్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో అరేంజ్మెంట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అంటే ఏంటి? అవి నంబర్సే కావచ్చు, ఆల్ఫాబెట్సే కావచ్చు, మరి ఇతర స్పెషల్ క్యారెక్టర్స్ అయినా కావచ్చు. వేటినైనా ఒక రెక్టాంగులర్ అరేంజ్మెంట్ చేస్తే మనం వాటిని మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. మనం ముందుగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హారిజాంటల్గా ఉన్నాయి రోస్ అని పిలుస్తాం, వర్టికల్గా ఉన్న వాటిని కాలమ్స్ అని పిలుస్తాం. సో మ్యాట్రిక్స్ డెఫినేషన్ చెప్పుకుంటే మ్యాట్రిక్స్ ఈజ్ ఏ రెక్టాంగులర్ అరేంజ్మెంట్. సో రెక్టాంగులర్ అరేంజ్మెంట్ అంటే ఏంటి? అవి ఏవైనా కావచ్చు, నంబర్స్ అయినా కావచ్చు, ఆల్ఫాబెట్స్ అయినా కావచ్చు, మరి ఇతర స్పెషల్ క్యారెక్టర్స్ అయినా కావచ్చు. వేటినైనా ఒక రెక్టాంగులర్ అరేంజ్మెంట్ చేస్తే మనం వాటిని మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 7 6 8 5 ఈ మ్యాట్రిక్స్ తీసుకుంటే మనకి ఇందులో 2 రోస్ ఉన్నాయి మరియు 3 కాలమ్స్ ఉన్నాయి. సో ముందుగా మ్యాట్రిక్స్ సాటిస్ఫై కావాలంటే మనకు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదేంటంటే ఈచ్ రో అండ్ ఈచ్ కాలమ్ హ్యాస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి. అంటే ప్రతి రోలో ప్రతి కాలంలో మనకి సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి. అదేంటంటే మనం ఈ మ్యాట్రిక్స్ చూస్తుంటే ఫస్ట్ రోలో 2 3 7 అనే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సెకండ్ రోలో చూస్తే 6 8 5 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ కాలంలో చూస్తే 2 6 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సెకండ్ కాలంలో చూస్తే 3 8 అనే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. థర్డ్ కాలంలో కూడా చూస్తే 7 5 అనే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ప్రతి రోలో ప్రతి కాలంలో ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ రూల్ని సాటిస్ఫై అయితే మాత్రమే మనం దాన్ని మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. సో మరొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 3 8 9 ఇక్కడ మనం మొదటి రోలో చూస్తే 3 8 అనే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సెకండ్ రోలో చూస్తే 9 అనే ఒకటే ఎలిమెంట్ ఉంది. సో మనకి మ్యాచ్ అవ్వట్లేదు. మొదటి రోలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, సెకండ్ రోలో ఒకటి మాత్రమే ఉంది. అదేవిధంగా మొదటి కాలంలో చూస్తే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, రెండో కాలం చూస్తే ఒకటి మాత్రమే ఉంది. సో ఈ విధంగా ప్రతి రోలో ప్రతి కాలంలో ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే మనం 3 5 4 7 6 8 మనం ప్రతి మ్యాట్రిక్స్ని క్యాపిటల్ ఆల్ఫాబెట్స్తో సూచిస్తాం. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి ఇలా ఏదైనా కావచ్చు. ఈ మ్యాట్రిక్స్ని క్యాపిటల్ ఏ అనుకుందాం. సో మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా రాస్తాం. మ్యాట్రిక్స్ గురించి మనం 3 విషయాలు తెలుసుకోవాలి. అదేంటంటే ఎలిమెంట్స్ ఆఫ్ మ్యాట్రిక్స్, సెకండ్ వన్ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్, నెక్స్ట్ వన్ పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ ఏ మ్యాట్రిక్స్. సో ఎలిమెంట్స్ అంటే ఏంటి?
మ్యాట్రిక్స్లో ఉన్న వాటిని మనం ఎలిమెంట్స్ అని పిలుస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మ్యాట్రిక్స్లో 3, 5, 4, 7, 6, 8 అనే 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దీంట్లో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో వీటిని మనం ఎలిమెంట్స్ అని పిలుస్తుంటాం. అవి నంబర్సే కావచ్చు, ఆల్ఫాబెట్సే కావచ్చు, మరి ఏ ఇతర స్పెషల్ క్యారెక్టర్స్ అయినా ఉండని. సో వాటిని మనం ఎలిమెంట్స్ అనే పిలుస్తాం. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? సో ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇందులో 2 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. దీన్నే మనం 2/3 అని రాస్తాం. చదవడం మాత్రం 2/3 లేదా 2x3 అని చదువుతాం. ఇక్కడ 2 అనేది నంబర్ ఆఫ్ రోస్ని రిప్రజెంట్ చేస్తుంది. 3 అనేది నంబర్ ఆఫ్ కాలమ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడైనా నంబర్ ఆఫ్ రోస్ని మొదట రాయాలి, నంబర్ ఆఫ్ కాలమ్స్ని తర్వాత రాయాలి. ఇది మిస్ అవ్వకూడదు. దీని జనరల్ ఫామ్ m×n అని రాస్తుంటాం. m అంటే నంబర్ ఆఫ్ రోస్, n అంటే నంబర్ ఆఫ్ కాలమ్స్. నంబర్ ఆఫ్ రోస్ తర్వాత నంబర్ ఆఫ్ కాలమ్స్ రాయాలి. దీన్ని m×n ఆర్ m/n చదువుతాం. ఈ విధంగానే చదవచ్చు. 2x3. మరొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మ్యాట్రిక్స్ B is equal to 3, 4, 5, 8, 7, 6, 3, 4. సో ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ యొక్క B అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ చూస్తే మనకి ఇందులో 2 రోస్ ఉన్నాయి, 4 కాలమ్స్ ఉన్నాయి. దీన్నే 2/4 అని చదువుతాం. సో ఇప్పుడు ఇక్కడ B మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 2/4 అవుతుంది. సో ఫైనల్ వన్ పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్. ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్లో 6 అనేది ఏ పొజిషన్లో ఉందని చెప్పాలంటే 6 అనేది సెకండ్ రోలో సెకండ్ కాలంలో ఉంది. దీన్ని 2, ఎలిమెంట్ అంటాం. అంటే B అనేది సెకండ్ రోలో సెకండ్ కాలంలో ఉందని. ఇచ్చిన మ్యాట్రిక్స్లో ప్రతి ఎలిమెంట్కి ఒక యూనిక్ పొజిషన్ అంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8 పొజిషన్ అని తెలుసుకోవాలంటే 8 అనేది సెకండ్ రోలో ఉంది. ఇక్కడ 8 అనే ఎలిమెంట్ యొక్క పొజిషన్ తెలుసుకోవాలంటే 8 అనేది సెకండ్ రోలో థర్డ్ కాలంలో ఉంది. సో దీన్ని మనం 2, ఎలిమెంట్ అంటాం. సో ఈ విధంగా ప్రతి ఎలిమెంట్ యొక్క పొజిషన్ని మనం గుర్తించగలగాలి. ఇక్కడ 5 అనేది ఫస్ట్ రో సెకండ్ కాలంలో ఉంది, 4 అనేది ఫస్ట్ రో థర్డ్ కాలంలో ఉంది. సో మ్యాట్రిక్స్లో ప్రతి ఎలిమెంట్కి ఒక యూనిక్ పొజిషన్ అనేది ఉంటుంది. సో ఈ విషయాలన్నీ బాగా గుర్తుంచుకుంటే మనం మ్యాట్రిక్స్లో ముందు విషయాలు తెలుసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది.